1 ఇయర్ నుంచి నా అసోసియేట్గా పనిచేసిన ఈ రోజుల్లో బస్ స్టాప్ ప్రేమ కథా చిత్రానికి వర్క్ చేసిన శివ దీనికి డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాను ఈ సినిమాతో. యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ జానర్ సినిమా ఒకటి చేయాలని యాక్చువల్గా తనకి చెప్పాను. చెప్పినప్పుడు కథ తయారు చేసుకుని యాక్చువల్లీ ఈ కథ చెప్పాడు. అంటే నాకు ఇలాంటి ఒక రగ్గుడ్ రా ఫిల్మ్ లాగా ఉండేది ఒకటి. యాక్చువల్లీ మారుతి టాకీస్లో అన్నీ సేమ్ అవే అనుకుంటారు, అట్లా వద్దు, ఒక డిఫరెంట్ జానర్లో ఒక సినిమా చేద్దాము అని చెప్పాను. చెప్పిన తర్వాత తను ఈ కథ తయారు చేశాడు. ఈ కథ చాలా బాగా చేశాడు. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యన తిరిగే ఒక మంచి థాట్తో చేసిన సినిమా ఇది. డెఫినెట్గా చాలా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను చూడలేదు సినిమా. నాకు సంబంధించిన ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్, డైరెక్టర్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాట్స్. మారుతి గారి సినిమాల్లో నాకు ఈ రోజుల్లో అండ్ ప్రేమకా చిత్రం చాలా ఇష్టం అండి. సో ఈ సినిమా కూడా అలాగే ఆడాలని కోరుకుంటున్నాను. పెద్దలందరికీ వాళ్ళలో మారుతి గారికి సపరేట్ చెప్పాలి. ఎందుకంటే ఒక ట్రెండ్ తేజ గారు, ఎస్ కృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక డైరెక్టర్స్ ఒక ట్రెండ్ సృష్టించినట్టు లేటెస్ట్గా మారుతి గారు యూత్లో ఒక ఎనర్జీ, ప్రతి డైరెక్టర్ కూడా ఒక ఏదో నేను చేయాలని కొత్త వాళ్ళు కూడా చేయలేము తాపాతంతో అతను స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్న డైరెక్టర్ మారుతి గారు. ఈ సినిమా బస్ స్టాప్ అయిన తర్వాత నేను ఏం చేయాలో అనే టెన్షన్లో చాలాసార్లు మారుతి గారి దగ్గరికి వెళ్ళి చాలాసార్లు అడగడం జరిగింది. నువ్వు వెయిట్ చేయి, నీకు మంచి సినిమా ఇస్తానని చెప్పి ఇలాంటి సినిమా ఇచ్చారు. చాలా బాగా కష్టపడ్డామని అనుకుంటున్నాం. మీరు అందరూ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటూ. అందరం టీజర్ చూసాం, చాలా బాగుంది, ఫస్ట్ లుక్ చాలా బాగుంది అందరికీ అదే ఒపీనియన్ ఉంది. అండ్ మూవీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ జానర్లో మారుతి టాకీస్లో నుంచి రాలేదు. యాజ్ మారుతి గారు చెప్పినట్టుగా ఫస్ట్ టైం ఒక యాక్షన్ కామెడీ, ఇంకా మీరు యాక్షన్ పార్టీ చూసారు, ఇంకా కామెడీ పార్ట్ చూడలేదు. చాలా బాగుంటుంది, మిమ్మల్ని కడుగొబ్బ నవ్విస్తుంది. అండ్ ఈ కాయ్ రాజా కాయ్ గేమ్ ఆడి ఎంతమంది ఈ లైఫ్స్లో ఎంత ట్విస్టులు జరిగాయి, ఎన్ని టర్న్స్ జరిగాయి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సో డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రొడక్షన్ వాళ్ళు, లైట్ మ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. చాలా బాగా ఆదరించారు, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇంతకుముందు కొత్త జంటలో కూడా విలన్గా చేశాను మారుతి గారి బ్యానర్లో. సో థ్యాంక్ యూ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. కాయ్ రాజా కాయ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ జోనల్ మారుతి గారి బ్యానర్లో. ఫస్ట్లీ మారుతి సార్కి చాలా థ్యాంక్స్ బికాస్ హీ ఈస్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ దర్ ఇస్ అదర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ, సతీష్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వెరీ రెస్పాన్సిబుల్ ప్రొడ్యూసర్. దిస్ ఇస్ శామ్లీ. ఆఫ్టర్ చందమామ కథలు కాయ్ రాజా కాయ్ ఇస్ మై సెకండ్ మూవీ. ఓకే, ఫస్ట్ నాకు కాల్ వచ్చింది దట్ దేర్ ఇస్ అ మూవీ ఫ్రమ్ మారుతి బ్యానర్ అంటే ఐ వెంట్ టు ఆఫీస్, దెన్ ఐ మెట్ మారుతి సార్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మారుతి గారికి చాలా థ్యాంక్స్ సార్. అండ్ టీజర్ లాగే సినిమా కూడా ఉంటుంది, పరిగెడుతుంది. థ్యాంక్ యూ సార్.